ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 11వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు మరియు ఎంపీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఓటు యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేస్తూ ఓటు యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని విలువ ఏంటి గురించి తెలియజేస్తూ ఉన్నాను. సో ఈరోజు మీరు చూసుకున్నట్లయితే మనము 1931 ఆ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండేది కాదు. కేవలం కొద్ది మందికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. అందులో ముఖ్యంగా ఎవరికైతే 6,400 రూపాయల కంటే ఆదాయం ఎక్కువగా ఉంటుందో అటువంటి వారికి మాత్రమే అక్కడ ఓటు హక్కు జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా 1931 సంవత్సరంలో జార్జ్ ఆధ్వర్యంలో రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలలో మన దేశం తరఫున ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితేనేమి, గాంధీ గారు అయితేనేమి, నెహ్రూ గారు అయితేనేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. సో ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో మన దేశ నాయకులు మాట్లాడుతూ ఎవరెవరికి ఓటు హక్కు ఉండాలా అనే అంశం గురించి మాట్లాడుతూ ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నెహ్రూ గారు ఏమన్నారంటే, సో భారతదేశంలో నెహ్రూ గారు మాట్లాడుతూ ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరికైతే జమీందారులు ఉంటారో లేదా రాజ కుటుంబాలు ఉంటాయో లేక 100 ఎకరాలు పైబడి ఉంటుందో వాళ్ళందరికీ ఓటు హక్కు ఇవ్వండి అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి గాంధీ గారు. సో గాంధీ గారు వచ్చేసి ఏమంటారంటే ఎవరికైతే ఆదాయం ఎక్కువగా ఉండి దేశానికి పన్నులు కట్టారో అటువంటి వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించండి అని చెప్తారు. ఇంకో విధంగా చెప్పాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏమంటారంటే ఎవరైతే డిగ్రీ చదివి ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వండి అని ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఏం చెప్పారంటే ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాలా. ముఖ్యంగా ఇక్కడ లింగ వివక్షత తేడా లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరునికి ఓటు హక్కు కల్పించాలని చెప్పారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓసీలు కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలా అని ఆయన మనకి తెలియజేశారు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా ఈ రోజున భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు రావడం జరిగింది. సో ఈ విధంగా ఈ అంశాన్ని తెలియజేస్తూ సో ఈరోజు మనకు ఓటు హక్కు రావడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత. సో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనము ఏ విధంగా ఓటు హక్కు ఉపయోగించుకుంటాము, ఏ విధంగా మనము ఆ ఓటు హక్కు అనేది వినియోగించుకుంటాం. సో భారతదేశంలో మీరు చూసుకున్నట్లయితే ఓటు హక్కుని ఎలా వినియోగించుకుంటారంటే డబ్బుకు, మద్యానికి, చికెన్ బిర్యానీ. సో ఈ 3 అంశాలకు మాత్రమే మన వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో భారతదేశంలో మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కుల ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. సో కులాన్ని చూసి ఓట్లు వేయడం, మతాన్ని చూసి ఓట్లు వేయడం. సో దీంతోపాటు ముఖ్యంగా రోజుకి మామూలుగా ఒక రాజకీయ నాయకుడు సాధారణ ఓటర్కి ఒక 2,000, ఒక 3,000 ఇచ్చి ఓటును కొంటున్నారు. సో దాని అర్థం ఏంటంటే మనము రాజకీయ నాయకుడికి అమ్ముడిపోతున్నాం. సో దాని యొక్క ఓటు విలువ ఒక రోజు మీరు ఎంత చూసుకున్నట్లయితే అతను మనకి ఒక రాజకీయ నాయకుడు ఒక సాధారణ పౌరుడికి ఓటు హక్కుకి 2,000 ఇస్తే అది రోజుకి ఒక 2 రూపాయలు అవుతుంది. సో ఆ 2 రూపాయలు అంటే ముఖ్యతోనే కంటే మనము చాలా ఘోరం. సో ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఆదాయమే రోజు 1,000 రూపాయలు ఉంటుంది. సో మనకి రాజకీయ నాయకుడు రోజు ఎంత ఇస్తున్నాడు అంటే 2 రూపాయలు ఇస్తున్నాడు. సో ఇదేనా నీ యొక్క ఓటు విలువ, నీ విలువ? సో ఇప్పటికైనా మనము బాధ్యతలతో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి. సో మీరు చూసుకున్నట్లయితే భారతదేశంలో 2019 సంవత్సరంలో ఎలక్షన్ జరిగింది. సో ఆ ఎలక్షన్లో మన ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందంటే కేవలం 67.11%. అంటే 100 మంది ఉంటే ఆ 100 మందిలో 67 మంది మాత్రమే ఓటేసినారు. సో రిమైనింగ్ వాళ్ళు ఓటుకు వినియోగించుకోవాలి. సో ఇదేనా భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే? సో ముఖ్యంగా